गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కలియుగంలో అనేక విధాలైనటువంటి యొక్క పూజా మార్గములని విశేషంగా ప్రతిరోజు కూడా చేసుకుంటూ అనేకమైనటువంటి యొక్క సత్కర్మ ఆపేక్షతోటి అభిలాషతోటి ఉంటున్నారు ప్రతినిత్యము కూడా. ఈ యొక్క సత్కర్మాపేక్ష అభిలాష అనేటువంటిది ఉండాలి, ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా దైవారాధన చేయాలి. ఈ దైవారాధన చేసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, భగవంతుడికి వినియోగించేటువంటి యొక్క పుష్పములు, భగవంతుడికి వినియోగించేటువంటి యొక్క పుష్పములు, ఈ యొక్క పుష్పములు ఎలా వాడాలి అనేటువంటి యొక్క ప్రశ్నార్థకం చాలామందికి ఎంత చెప్తున్నా విని రావట్లేదు. మేము ఎన్నో విధములైనటువంటి యొక్క వ్రతములకి కానివ్వండి, పూజ యజ్ఞ యాగాది క్రతువులకు వెళ్తూ ఉంటాము. ఏం చేస్తారంటే ఆ పుష్పంలో ఉన్నటువంటి యొక్క రేఖని ఇలా చింపి ఇలా చల్లుతారు. అలా చల్లరాదు. మామూలుగా పుష్పములు ఎప్పుడు చిప్పుతారంటే శవాల మీద చల్లుతారు. అవి శవాల మీద చల్లడానికి చెప్పుడు నేను చెప్పేది కర్షగా ఉన్నప్పటికీ కూడా సత్యం మాట్లాడుకోవాలి. మనం ఒక శవం మీద ఏం చల్లుతారంటే ఆ పేలాలు, రూపాయి కాసులు, ఆ పువ్వులు చింపి రెక్కలు వేసి చల్లుతారు. ఏదో రాష్ట్రంలో, ఏదో దేవాలయంలో, ఏదో దేవతా విధానంలో పువ్వులు చింపి వాడే వైశిష్యం ఉంది అని చెప్పి అది తీసుకొచ్చి మనం పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టు? ఫలానా దేశంలో ఫలానా నియమం వాడతారనుకోండి, అది ఆ దేశంలో వర్తిస్తుంది. కానీ అక్కడున్నట్టు ఇక్కడున్నా అంటే కష్టం కదా. తమిళనాడు వాళ్ళు ఒక విధంగా ఆరాధన చేస్తారు, కేరళ వాళ్ళు ఒక విధంగా ఆరాధన చేస్తారు, కర్ణాటక వాళ్ళు ఒక విధంగా ఆరాధన చేస్తారు, తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఇంకో విధంగా ఆరాధన చేస్తారు. అంతేటప్పుడు మనం ఆరాధన చేసే విధానాన్ని వాళ్ళు ఫాలో అవుతారా? వాళ్ళ ఆరాధన చేసే విధానాన్ని మనం ఫాలో అవుతాం. ఇప్పుడు ఆ కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళండి, అక్కడ చలి ప్రదేశం, బాగా చలి ప్రదేశం, విపరీతమైన చలి ఉంటుంది. అక్కడ పూజారులు చొక్కా వేసుకుంటారు, మంకీ క్యాప్ పెట్టుకుంటారు, చక్కగా గ్లౌస్ కూడా వేసుకుంటారు. ఇప్పుడు నేను ఏదన్నా గుళ్ళో ఒక చక్కగా పూజారిగా నియమితైనా కాస్త ఇక్కడ అర్చన కూర్చున్నా చక్కగా గ్లౌస్ ఇవన్నీ వేసుకుని వేస్తే మీరే నన్ను తిడతారు. కాబట్టి ఎక్కడ ప్రాంత ఆచారాన్ని అక్కడ వాళ్ళు ఫాలో అవ్వాలి. అంతే తప్ప మనం దాన్ని ఫాలో అవుతామంటే అది అసలు మంచి విషయం ఎప్పటికీ కూడా కాదు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి నియమాలు వర్తించవు. మనకి నియమాలంటే జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో వర్ష ఋతువులో కూడా వాళ్ళు అక్కడ స్నానం చేయొచ్చు. మనం ప్రత్యేకించి వెళ్ళి వర్ష ఋతువులో అక్కడ స్నానం చేయకూడదు. ఆ టైంలో నదులు రజస్వలలు అంటారు. ఎందుకంటే సైంటిఫిక్గా కూడా ఒక రీజన్ ఉంది. ఏంటి అంటే, సాధారణంగా మనం ఏం చేస్తాం, ఆ నదిలో ఉన్న చెత్త అంతా తీసుకెళ్ళి అందులోనే వేస్తాం. మనం వేసినప్పుడు ఏమిటవుతుంది అని అంటే, ఆ నదిలోకి వర్షపు నీరు చేరేది ఒక వరద నీరులా ఉంటుంది తప్ప మంచి నీరల్లే ఉండదు. ఆ చెత్త అంతా కొట్టుకుంటూ వస్తుంది. ఆ టైంలో వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయొద్దని చెప్పారు. నీళ్ళు కూడా ఎర్రగా ఉంటుంది ఆ టైంలో, ఏ నదిలో అయినా సరే. కాబట్టి అలా చెప్పారు. అది మరి ఎక్కడ వర్తిస్తుంది? నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి అది వర్తించదు. ఎందుకంటే వాళ్ళు ఆ నది నీరే తాగాల్సింది. కృష్ణ ఒడ్డున ఉన్నప్పుడు అక్కడ బోరు వేస్తే కృష్ణ నీళ్ళు వస్తాయా, గోదావరి నీళ్ళు వస్తాయా? అంతే. మరి మా గురువుగారు ఒకసారి ఇట్లాగే నేను ఒక చోట వెళ్ళినప్పుడు ఆ రోజు బాగా ఎందుకో బాగాలేదు, నాకు బాగా ఉంటే చాలా జ్వరమో ఏదో ఉన్నట్టుంది నాకు బాగా తెలిసి. నేను ఎందుకో నదిలో స్నానం చేయాలని చెప్పి అనుకుంటే నేను నదిలో స్నానం చేయలేకపోతున్నా, నాకు ఇట్లా బాగాలేదు గురువుగారు అని నేను చెప్తే ఆయన చెప్పారు, రే గంగ ఒడ్డులో ఉన్నాను రా, మనం కింద బోరు వేశారనుకో, ఇప్పుడు ఇక్కడ రూమ్ ఉందనుకోండి, ఇక్కడ గంగ ఉందనుకోండి, కొంచెం దూరం ఒక 100 మీటర్ల డిస్టెన్స్లో ఉన్నాం. ఆ పైప్లోకి ఏ నీళ్ళు వస్తాయి? వేడి నీళ్ళు చేసినా, చన్నీళ్ళు చేసినా గంగ నీళ్ళేగా వచ్చేవి. కాబట్టి అదే జరుగుతాయి. అలాగా ఆయా ప్రాంత నియమాలు మనం పాటించాలి. అదేవిధంగా ఈ పువ్వులు పూజ చేసినప్పుడు చింపకూడదు, చక్కగా కాడ తీయాలి. కొంతమంది కాడ తీయకుండా పెడతారు, అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. ఇంకా కొంతమంది మహానుభావులను నేను చూశాను, ఇది విమర్శించాలనేటువంటి తత్వంతో కాదు చెప్పేది. మీరు చక్కగా మంచిగా పూజ చేసుకోవాలి, అభ్యున్నతి వైపు రావాలి. ఏదైనా మీరు చేస్తున్నప్పుడు మంచిగా చేయడం నేర్చుకోవాలి తప్ప ఏదో పిచ్చగా చేసి పాపం మీరు తెచ్చుకోకూడదు. అయితే కొంతమంది ఉంటారు, చక్కగా మేము సత్యనారాయణ వ్రతం చేయించడానికి, వరలక్ష్మి వ్రతం చేయించడానికి వాడతారు. సచ్చులు, పుచ్చులు, సమంగా లేనటువంటి పూలన్నీ అమ్మవారికి, స్వామివారికి తీస్తారు. చక్కగా కాడలు ఉండి నిగనిగలాడుతున్న పూలన్నీ చక్కగా తీసి ఆడవాళ్ళకి వస్తు కుంకుమ పేరు తీసి ఒక పల్లెంలోకి పెట్టి వాళ్ళకి ఇస్తారు.
ఈ పూలన్నీ అర్చన చేసి వాళ్ళకి ఇస్తే ఆయన పాపం తగులుతుందా? అసలు భగవంతునికి వినియోగం చెందకుండా ఉన్నటువంటి పువ్వు మనం పెట్టుకోవచ్చా? భగవంతునికి వినియోగం చేయనటువంటి పను మనం పెట్టుకోవచ్చా? నేను ప్రత్యక్షంగా చూశాను, నా కళ్ళతోటి కొన్ని వందల సార్లు నేను చూసిన సత్యాన్ని నేను మీకు చెప్తున్నాను. కాబట్టి ఆ పూలు చింపి పూజ చేయకూడదు. మంచిగా పుష్పం ఇలా ఒక్క పుష్పం పెడితే చాలు, గంగిగోవు పాలు గరిటెడైనా చాలు. ఒక్క పువ్వు పెట్టండి, కిలో పూలు 2 కిలోల పూలతో పూజ చేయమని ఎక్కడా శాస్త్రం చెప్పలేదు. ఆ కుంకుమ ఉంటే కుంకుమతోటి, గరిక ఉంటే గరికతోటి, పువ్వులు ఉంటే పువ్వులతోటి, దేంతో ఉంటే దాంతో చేసుకోవాలి అంతే తప్ప వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు అలా చేయకూడదు. అదొకటి. ఇంకా ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే పసుపు కుంకుమలు వాడతారు. పసుపు కుంకుమ ఏం చేస్తాం, ఇలా తీసి ఇలా చల్లుతారు. ఏమిటో ఏంటా చల్లడం, హోలీ ఆడుతున్నాం మనం, చల్లద్దలాగా. ఇప్పుడు మీరే కూర్చున్నారనుకోండి, మీకు కుంకుమ పెట్టి పసుపు పెట్టాలి. ఇప్పుడు మీరు ఒక ముత్తైదువా, మీకు పసుపు కుంకుమ పెడతాం అనుకున్నారనుకోండి, ఇలా పసుపు ఏదో మంగళసూత్రాలకు ఇస్తారు, కాళ్ళకి రాస్తారు, కాస్త ఏదో బొట్టు పెడతారు. మీ మీద ఇలా కూర్చుని పసుపు కుంకుమ ఇలా మీ మీద వేస్తే ఎంత కోపం వస్తుంది? ఆ కొబ్బరికాయ కొడతాం, ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి నీళ్ళు చల్లుతాం, మీ మీద చల్లితే మీకెంత కోపం? స్వామిని మీరు భగవంతుని ఆవాహయామి, ఆసనం సమర్పయామి, నవరత్న ఖచ్చిత హేమసింహాసనం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, కేశుద్ధాచమనీయం సమర్పయామి అంటే పూజ చేస్తున్నాం. భగవంతుని ఆవాహన చేసి అక్కడ కూర్చోబెట్టిన విగ్రహానికి పూజ చేయట్లే. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, విగ్రహానికి, చిత్రపటానికి, యంత్రానికి కాదు మనం పూజ చేస్తుంది. పరమాత్మ అక్కడ వచ్చి కూర్చున్నాడు అనేటువంటి యొక్క భావనతోటి, పరమాత్మ వచ్చి కూర్చుంటే ఏ విధంగా ఎంత శ్రద్ధాభక్తులతోటి, ఎంత వినయముతోటి మనం పూజ చేస్తాం అలానే చెయ్యాలి. భగవంతుడు అతిథిగా వచ్చి నువ్వు ఆవాహన చేయగానే ఆయన గదిలేకి రాలే మన ఇంటికి, మనం పుణ్యం ఇద్దామని వచ్చాడు కాబట్టి అలా అలా కూర్చున్నాడు. ఆ కూర్చున్న ఆయన్ని పట్టుకుని నువ్వు పసుపు కుంకాలు వేసేసి, పువ్వులు చింపి వేసేసి, ఆ కొబ్బరిని ఇళ్ళలా కొట్టి వేసేసి, ఆయన దగ్గరికి ఆరతి పెట్టేసి, అగరవత్తులు ఆయన తొండంలో గుచ్చేసి, ఎంతవరకు సమంజసం ఇది చెప్పండి? మీరు వచ్చారు మీ ఇంటికి, ఎవరైనా మీరు ఒక ఇంటికి వెళితే మీ దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడే అగరవత్తులు కానివ్వండి, అక్కడే ఆరతి కానివ్వండి, అక్కడే దీపం కానీ పెట్టి మీ ముక్కు దగ్గర పెడితే అది ఎలా ఉంటుంది? అసలు బాగుంటుందా? అది ఎంత తప్పైనటువంటి విషయం. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుని చేయడం చేత మీకు మంచి విధానం అలవర్చుకొని చేయడం చేత మరిన్ని సత్ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ పసుపు కుంకుమలు చల్లడం ఒకటి, తర్వాత ఈ పువ్వులు చింపి వేయడం ఒకటి. ఆ తులసి దళాలకు వస్తారు. ఆ తులసి కోసినప్పుడు అసలు మంగళవారం, శుక్రవారం తులసి కోయకూడదు. ఆ దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు ఏం చేయకూడదు. ఇవన్నీ ఉంటాయి. ఎలా ఎప్పుడు పడితే అప్పుడు చెట్టు తాకరాదు. ఏ చెట్టుని పడితే అసలు స్వర్శనం పాపనాశనం అని చెప్పింది ఒక్క మారేడు చెట్టుకు మాత్రమే. ప్రపంచంలో ఏ చెట్టుని, విశ్వంలో ఉన్నటువంటి ఏ వృక్షముని కూడా ఎప్పుడు పడితే అప్పుడు తాకి నమస్కారం చేయరాదు. దానికి నిర్దిష్టమైనటువంటి యొక్క కాలపరిమితి, నిర్దిష్టమైన వారములు ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు నేను మారేడు చెట్టుని ముట్టుకోవచ్చు కదా అన్నానని చెప్పేసి మీరందరూ మారేడు చెట్టుని ఎప్పుడా పడితే శుభ్రంగా మనం పవిత్రంగా ఉండి ముట్టుకోవాలి. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, నదిలో స్నానము చేసినప్పుడు, స్నానము చేసిన తర్వాత నదిలో స్నానం చేయాలి. పాచి బట్టల్లో స్నానం చేయకూడదు. పాచి బట్టలతో స్నానం చేసే పక్షంలో దానికి కూడా వేరే సంకల్పం ఉంటుంది. అగమర్షణ స్నానం కరిష్య అని చెప్పుకోవాలి. శరీర శుద్ధ్యర్థం అగమర్షణ స్నానం కరిష్య అని చెప్పి నదిలో దిగాలి. అప్పుడు స్నానం చేసి మళ్ళీ సంకల్ప స్నానం చేసుకోవాలి. అంతే తప్ప పాచి బట్టలు శుభ్రంగా బ్రష్ చేసుకుని అందులో ఊసేసి మన బట్టలు తీసుకెళ్లి జాడించేసి పుణ్యం కోసం చేసేటువంటి వాటిల్లో ఇటువంటివి పనికిరాదు. శుచి అయి అంటే చక్కగా, శుచి అంటే అర్థం ఏమిటి? స్నానము చేసి ప్రశాంతమైనటువంటి మనసుతోటి ఉతికిన బట్టలు కట్టుకుని పూజ చేయాలి. ఉతికిన బట్టలు కట్టుకుని నదికి పూజ చేయాలి. ఉతికిన బట్టలు కట్టుకుని వృక్షములని మనం పెట్టుకోవాలి. ఇలా చేస్తే మంచి సత్ఫలితాలు వస్తాయి. కాబట్టి పూజ చేసినప్పుడు ఈ విధమైనటువంటి పనులు అందరూ కూడా మానుకోవాలి. పుష్పములు చింపి వేయడము, మంచి పుష్పములతోటి పూజ చేయండి. అంతే తప్ప వేస్ట్ అయిపోతాయని అలాంటివి చేయరాదు. తప్పు, సర్వే సర్వత్రా తప్పు. ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు వేస్ట్ అయిపోతాయని ఎవరన్నా పెడితే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? సరిగా సమంగా లేనివి మీకు ఇస్తే ఎలా బాధపడుతున్నారు? మీకు ఎవరైనా పసుపు కుంకుమ చక్కగా ఇలా వేస్తే బాగుంటుందా, ఇలా వేస్తే బాగుంటుందా? తప్పు కదా. అలా మనం చేయకూడదు. అదే ఇంటలెక్చువాలిటీ అంటారు. అంటే జ్ఞానం, నేర్చుకున్న జ్ఞానముని ఎంతవరకు మనం అవలంబిస్తున్నాం, అది ఎంత నిత్య నూతన జీవితంలో మనం ఎంతవరకు దాన్ని ఆపాదించగలుగుతున్నాం. దాని వలన భగవంతుడు చూసే వీడు ఎంత శ్రద్ధాభక్తులతో చేస్తున్నాడో, విగ్రహంలాగా పూజ చేస్తున్నాడా, బొమ్మలాగా పూజ చేస్తున్నాడా,
దేవుణ్ణి భావనతోటి పూజ చేస్తున్నాడా? ఇందాక నేను మునుపు కూడా ఒక వీడియోలో చెప్పాను. ఏంటి అంటే అది దైవముకి, గురువుకి, ఇటువంటి వాటికి మనం ఎలా భావన చేస్తే అటువంటి యొక్క ఫలితములు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసినప్పుడు భగవంతుణ్ణి, పరమాత్మని ఎదురుకుండా పెట్టుకుని ఒక మనిషి వచ్చి కూర్చుంటే ఏ విధంగా ఉపచారములు చేస్తామో ఆ విధంగా ఉపచారములు చేయండి. కాబట్టి పువ్వులు చింపకండి, పసుపు కుంకుమలు చల్లకండి, కొబ్బరి నీళ్ళు చల్లకండి, మరీ అగరవత్తులు, దీపాలు కూడా భగవంతునికి దగ్గరగా పెట్టకండి. వృక్షాల దగ్గర దీపం పెట్టమంటే ఆ వృక్షానికి ఆనించేసి పెడితే ఆ వేడిక ఆ చెట్టు చచ్చిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇటువంటివి మానుకోవాలి. మనం ఈ మూఢనమ్మకాలు మానుకోవాలి. ఇందుచేతనే హిందుత్వం, సనాతన ధర్మం నాశనం అవుతుంది. ఇలా చేయడం వల్లే ఈ మూర్ఖమైనటువంటి, చాదస్తమైనటువంటి యొక్క మూఢనమ్మకాలు మానేసి మనం చేసేటువంటి యొక్క ఏ పని వల్ల ఇతర ప్రాంగణములు, మనం చేసే పసుపు కుంకాల వల్ల కానీ, పెట్టే నూనె దీపాలప్పుడు మీరు ఏదో ఆలయానికి వెళ్ళారు, ఆ ఆలయంలో నూనె దీపం పెట్టారు, పెట్టకూడని ప్లేస్లో పెడితే ఆ నూనె తొక్కి జారి పడిపోతే దేవాలయం శుభ్రం చేసుకునే వాళ్ళకి ఎంత కష్టం. ఏదో మన ఇంట్లో వచ్చి మనం దీపం పెట్టుకున్న తర్వాత శుభ్రం చేసుకోవాలంటే నేను ఎంత కష్టపడుతుంటే ఆలయం చేసుకునే వాళ్ళకి ఎంత శుభ్రం, ఎంత కష్టం. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి మనం చేయాలి. మనం చేసే క్రతువులు ఎప్పుడూ కూడా ఇతరులని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు, భగవంతుని ఇబ్బంది పెట్టే విధంగా అంతకంటే ఉండకూడదు. కాబట్టి ఈ విధముగా ఆరాధనా విధానము, ఉపచార విధానము తెలుసుకుని పూజ చేసి మరిన్ని సత్ఫలితాలు పొందండి.